హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ కర్రీ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఇంట్లో అందరూ లొట్టలేస్తూ తింటారండి. అంత సూపర్ గా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మునక్కాడలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటిది మునక్కాడలతో గ్రేవీ కర్రీ చేసాము. ఇందులో ఏమేమి వేసాము, ఎలా చేసాము అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సూపర్ టేస్టీగా ఉంటది. రైస్, చపాతీ, పూరి, నాన్ లోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. చాలా ఇష్టంగా ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేస్తూ తింటారు. సూపర్ రెసిపీ, సూపర్ కాంబినేషన్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోద్దు. తప్పకుండా లైక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కామెంట్ చేయండి. ఓకే అండి. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము. చాలా సింపుల్ పద్ధతిలో ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. నేనైతే చాలా లేతగా ఫ్రెష్గా ఉన్న మునక్కాడలు ఒక 3 మునక్కాడలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టానండి. నారంతా తీసేసాను. నార తీసేస్తేనే మంచిగా ఉడుకుతుందండి మునక్కాడ. కాబట్టి నీట్గా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని కడాయి తీసుకున్నా అండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఈ కర్రీలోకి, కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్లు వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఉప్పులు, కారాలు, ఆయిల్ అన్ని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఆవాలు చిట్పట్లాడగానే ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసేసుకోవాలండి ఆయిల్లో. అదే టైంలో పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగి వేసాను. కొంచెం కరివేపాకు వేసాను. ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయి కాబట్టి ఒక 4 లేదా 5 ఉల్లిపాయలు ముక్కలు తరుక్కోవాలండి. మీడియం సైజ్ అయితే 4, చిన్నవి అయితే ఒక 5 ముక్కలు తరుక్కోవాలి. ఇవి చక్కగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా వేగిపోతాయి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా అయితే పర్ఫెక్ట్ గా వేగినట్టు. చూసారు కదా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే, అల్లం వెల్లుల్లి ఇష్టం లేకపోతే ఇంగువ వేసుకోండి. కొంచెం కసూరి మెంతి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని అంతా వేగే వరకు వేపుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లిది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి మునక్కాడలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మాత్రం హైలో పెట్టుకోవాలండి. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఇప్పుడు హైలోకి మార్చుకొని టమాటా వేసుకోవాలి. 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు అండి. 1/2 టీ స్పూన్ కారం వేసాను. 3/4 టీ స్పూన్ ఉప్పు వేసాను. అంతా వేసి మంచి హై ఫ్లేమ్ లో మునక్కాడలు, టమాటాలు వేగేంత వరకు వేపుకొని ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మునక్కాడలు ఆల్మోస్ట్ 60-70% ఉడికే వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ మాత్రం హైలో పెట్టద్దు, పూర్తి సిమ్ లోనే పెట్టాలి. సిమ్ లోనే మునక్కాడలు ఉడికేంత వరకు మనం కలుపుతూ మగ్గించాలండి. ఇప్పుడు చూద్దామండి. చూసారా, టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ మునక్కాడలన్నీ ఉడికిపోయాయి. లైట్ గా అడుగంటడం కూడా స్టార్ట్ అయింది. చూడండి, 60-70% మునక్కాడలు ఉడికిపోయాయి. ఇంకాస్త ఉడికినా పర్వాలేదు, ఇలా ఉడికినా పర్వాలేదండి. ఇలా అయిన తర్వాత అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో పెద్ద కప్పు నిండా మంచి మీగడ పాలు, కాచి చల్లార్చిన పాలు పోసేసుకోవాలండి. పోసేసి అంతా ఒకసారి కలిపేయాలి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టాలండి. హైలో పెట్టేసి కాసేపు ఉడికించాలి. మంచిగా అంతా వేడయ్యే వరకు మూత పెట్టి చక్కగా మంచిగా తుకతుకలని ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా ఉడికేంత వరకు హైలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి పూర్తిగా స్టవ్ సిమ్ లో పెట్టేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించాలి. ఆల్మోస్ట్ నేనైతే ఒక 4 నిమిషాల వరకు ఉడికించానండి. ఇలా చిక్కగా అయిపోతుంది కర్రీ. చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగానే మునక్కాడలు ఉడికినాయి కాబట్టి టైం కూడా ఎక్కువ పట్టదు మనకు. తాలింపులోనే మునక్కాడలు ఉడికిపోయాయి. చూసారా, మనం ఉల్లిపాయలు సన్నగా తరగడం వల్ల గ్రేవీలో అంతా కలిసిపోయిందండి. ఉల్లిపాయలు కూడా మనకు కనబడట్లేదు. ఆ విధంగా
నీట్గా అంతా కలిసిపోయింది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ వేంపి పొడి వేసిన జీలకర్ర పొడి వేసాను. ఒక చిటికెడు అసలు గరం మసాలా వేసింది కూడా తెలియనంత తక్కువ అండి. లైట్ గా గరం మసాలా వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ లైట్ గా తగులుతూ ఉండాలి కానీ ఘాటు తగులొద్దండి. అప్పుడే ఈ కర్రీకి రుచి వస్తుంది. అంతా వేసేసి ఇలా మంచిగా కలిపేసుకొని మూత తీసి పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి. మసాలాలంతా ఉడికే వరకు. ఉడికిన తర్వాత ఇలా గుప్పెడు మంచిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసి అంతా కలుపుకోవాలండి. అంతా కలిపేసి మరొక నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్ ఈ కర్రీ, కానీ టేస్ట్ మాత్రం అమృతం లాగా ఉంటది. అస్సలే మిస్ చేయకండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కర్రీ ఇలా ఉంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీని చపాతి, రైస్, పూరి, బగారా రైస్, రోటీ ఏదన్నా కానివ్వండి అందులో అద్భుతంగా ఉంటది. ముఖ్యంగా దోశలోకి కూడా సూపర్ గా ఉంటదండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి.